హలో, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక ఆంగ్ల కథ, బాల సాహిత్యానికి సంబంధించిన కథ చూస్తాం. చూడటానికి ఇది పిల్లల కథలాగా ఉన్న సమస్యకి పరిష్కారం, సమస్యని నిశితంగా పరిశీలించడంలోనే మనకు దొరుకుతుంది అని కథ చెప్తున్న నీతి. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి ఒక బుజ్జి రాజకుమార్తె ఉంటుంది. ఆ రాజకుమార్తెకి జ్వరం మాటి మాటికి వస్తోంది. రాజుకు దిగులేసింది. ఆ జ్వరాన్ని ఎలా తగ్గించాలో అర్థం కాలేదు. రాజు పాపని ఒళ్ళో పెట్టుకొని, ఇలా జ్వరం వస్తుంది, జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ పాప తలెత్తి వాళ్ళ నాన్న వంక చూసి, నాన్న, ఆ చందమామ నాకు కావాలి, ఆ చందమామ నా దగ్గరికి వస్తే అప్పుడు తగ్గిపోతుంది అంది. రాజుగారు వెంటనే ఖగోళ శాస్త్రవేత్తని పిలిచి, వెళ్ళి ఆ చందమామని భూమికి దింపండి అన్నాడు. అతడు ఎన్ని లక్షల కిలోమీటర్లలో ఆ చందమామ ఉందో చెప్పి, కుదరదు అన్నాడు. తర్వాత ఒక వాస్తు శాస్త్రవేత్తని పిలిచి ఎలాగోలా చందమామని భూమికి దింపమన్నాడు. అతడు అది సిమెంట్తో తయారు చేసి ఆకాశంలో అంటించబడింది, దాన్ని దించడం సాధ్యం కాదు అన్నాడు. ఈ మాటలన్నీ వింటున్న ఆస్థాన విదూషకుడు రాజుగారు పాపని అడిగితే మనకి కొంతవరకు పరిష్కారం తెలుస్తుంది, ఈ సమస్యకి పదండి అన్నాడు. రాజుగారు పాపని చందమామ ఎంత పరిమాణంలో ఉంటుంది అని అడిగారు. నా బొటనవేలు పరిమాణంలో ఉంటుంది, నా బొటనవేలు అడ్డం పెడితే చందమామ కనిపించదు అంది పాప నవ్వుతూ. దేంతో తయారు చేశారు అన్నారు రాజుగారు. బంగారంతో అంది పాప. వెంటనే రాజుగారు బంగారపు చందమామ గొలుసుని తయారు చేయమని ఆజ్ఞాపించాడు. గొలుసు తయారై వచ్చింది. ఆ గొలుసుకి చక్కటి చందమామ రూపంలో ఉన్నటువంటి బంగారపు లాకెట్ ఉంది. ఆ గొలుసుని మధ్యాహ్నం తీసుకొని వెళ్ళి పాప మెడలో వేశాడు రాజు. పాప జ్వరం తగ్గిపోయింది. రాజుగారికి కొత్త సమస్య మొదలైంది. ఆనాటి రాత్రి మరలా ఆకాశంలో చందమామ వస్తుంది కదా, ఇప్పుడు ఎలా అని. విదూషకుడు అన్నాడు, పాపే దీనికి సమాధానం చెప్తుంది మహారాజా అని. రాజకుమార్తె కులాసాగా ఉంది. రాజుగారు పాపను ఎత్తుకొని కూర్చున్నారు. ఆకాశంలో చందమామ ఉదయించాడు. పాప చూస్తోంది. రాజుగారు పాపను అడిగారు, అదేంటి ఆకాశంలో చందమామ వచ్చింది, నేను నిన్ననే నీ మెడలో వేసేసాను కదా అని. పాప నవ్వుతోంది, భలే నాన్న, మనకి పుయ్యవు చెట్టుకి, నిన్న పువ్వు కోసుకున్నాం అనుకో, ఇవాళ మళ్ళీ ఇంకో పువ్వు వస్తుంది కదా, అలా ఆకాశంలో పూసిన పువ్వే చందమామ. ఆ చందమామని నిన్న నువ్వు కోసావు, ఇవాళ ఆకాశంలో మళ్ళీ కొత్త చందమామ పూసింది అన్నదంట పాప నవ్వుతూ. ఈ కథ మనకి చెప్పేది ఏంటి అంటే, సమస్యని జాగ్రత్తగా చూస్తే అక్కడే మనకి పరిష్కారం లభిస్తుంది అని.